హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. వెయిట్ చూసుకుందాం. ఈరోజు 10th డే, గ్రాండ్ ఫినాలే అండి. చూడండి వెయిట్ ఎంత ఉందో. చూసారు కదా. సో ఫస్ట్ డే నేను చూపించింది 72.6 ఉంది. నెక్స్ట్ డే చూసుకుంటే 70.6 ఉంది అన్నాను. సో ఒక రోజులోనే అంత తగ్గదు అని చెప్పాను కదా. సో వెయింగ్ మిషన్ కొంచెం తేడా వస్తున్నది. బట్ ఇప్పుడు మళ్ళీ 2-3 టైమ్స్ చూసుకున్నా ఇదే వెయిట్ వస్తుంది, 70.3. సో 72.6 నుంచి 70.3కి వచ్చాను. సో ఆల్మోస్ట్ 2 కేజెస్ పైన తగ్గాను. సో 10 డేస్లో 2 కేజెస్ అంటే చాలా ఎక్కువ అండి. ఇంకా 1 మంత్లో చేస్తే 4-5 కేజెస్ కూడా తగ్గుతాము. బట్ వెయిట్ రిడక్షన్ మన మోటో కాదు అని చెప్పాను కదా. సో హెల్త్ మంచిగా అవుతుంది, బాడీ లైట్గా అవుతుంది, వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. బట్ వెయిట్ రిడక్షన్ నా టార్గెట్ ఎప్పుడు కాదు. బట్ ఇది ఒక బోనస్ అనమాట. ఇదే ఎక్కువ మెయిన్ లక్ష్యంగా పెట్టుకుంటారు, బట్ నాకైతే ఇది జస్ట్ బోనస్ అంతే. సో ఇదండి మొత్తం 10 డేస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ జర్నీ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. సో ఇది 10th డే మార్నింగ్ వెయిట్ చూసుకుంటున్నాను. నిన్న చెప్పాను కదా కాకినాడ నుంచి వచ్చాను, మార్నింగే వచ్చాను. నైట్ ట్రైన్ ఎక్కి నిన్న నైట్, ఈరోజు మార్నింగ్ వచ్చాను. అసలు చాలా టైర్డ్గా ఉందండి. నిన్న అంతా అక్కడ తిరిగాను, రోజంతా ఫుడ్ లేదు. ఈరోజు డైట్ అయితే చాలా ఛాలెంజింగ్గా ఉంది. 10th డే డైట్. ట్రావెల్ చేసి వచ్చాను, కొంచెం మోషన్స్ అవుతున్నాయి, నీరసంగా ఉన్నది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. అయినా కానీ డైట్ చేయాలి, మీతో షేర్ చేసుకోవాలి అని ఈరోజు కొంచెం 10 o'clockకి ఇంకా టిఫిన్ తెప్పించుకున్నాను. ఇంట్లో వాళ్ళకి ఉప్మా చేశాను, తినద్దు అనుకున్నాను కానీ 10కి నాకు చాలా నీరసం వచ్చింది. అందుకని టిఫిన్ తెప్పించుకున్నాను. సో ఈ 10 డేస్ జర్నీ నాకు చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉన్నదండి, డైట్ జర్నీ. ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. మొత్తం డైట్ మీద 11 వీడియోస్ ఉన్నాయి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సీరీస్‌లో. సో అవన్నీ కూడా చెక్ చేయండి. నేను ఏ రోజు ఏ ప్రాబ్లమ్, ఏ సిట్యుయేషన్ వస్తే ఎలా తిన్నాను, ఎలా మేనేజ్ చేసుకున్నాను అని షేర్ చేశాను. నేనేమి స్పెషల్ రెసిపీస్ ఏమీ చేయలేదండి ఈ 11 రోజుల్లో కూడా. జస్ట్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏ సిట్యుయేషన్ వచ్చినా మన డైట్‌ని మనం ఎలా స్టిక్ ఆన్ అవ్వాలి, దానికి ఎలా ఫాలో అవ్వాలి అనుకున్న డైట్‌ని అని చెప్పాను అంతే. నేను ఎలా ఫాలో అయ్యానో చెప్పాను. మీ సిట్యుయేషన్ బట్టి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. నేను చాలా సార్లు ఇంకా లేట్‌గా తినడం అనేది అలవాటు చేసుకున్నాను. 16 అవర్స్ ఫాస్టింగ్ 10:30కి అయిపోతది నాకు. కానీ కుదరని రోజు ఆ ఫాస్టింగ్ పీరియడ్‌ని ఇంకా ఎక్స్‌టెండ్ చేసుకున్నాను. సో, ఇక్కడ టిఫిన్ తిన్న తర్వాత ఇంకా కాఫీ తాగుతున్నా. ఇవి కాకినాడ నుంచి కొన్ని బటర్ బిస్కెట్స్ అంట. ఇవి ఇచ్చింది మా అక్క. అదొకటి తీసుకున్నాను. కానీ నిజంగా అండి, మీరు కూడా ఏదైనా పనిని ఒక 10 రోజులు కంటిన్యూయస్‌గా చేయండి. డైటే చేయండి, ఏదో ఒక పని ఎందుకు. ఒక డైట్ అనుకుని దాన్ని ఒక 10 డేస్ కంటిన్యూయస్‌గా చేయండి. అసలు మనకి ఎంత దానికి పర్సిస్టెన్స్ కావాలో, అంటే డిటర్మినేషన్, సంకల్పం ఎంత కావాలో అండి. ఎందుకంటే మనని కొంచెం డైవర్ట్ చేయడానికి, పోనీలే ఈరోజు మానేద్దాం అనుకోవడానికి చాలా చాలా ఉంటాయి అవరోధాలు. సో, మనం చాలా గట్టిగా అనుకుంటేనే అది అవుతది. కానీ ఒక్కసారి అలవాటయిపోతే ఇంక తర్వాత పరిస్థితులన్నిటిని మనం ఈజీగా ఫేస్ చేసేయగలుగుతాం. మీకేమైనా సౌండ్స్ ఇనిపిస్తూ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. మా పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఇంట్లో గెస్ట్స్ కూడా ఉన్నారు. ఇంక అందరూ కలిసి బాగా ఆడుకుంటున్నారు. అవి సౌండ్స్ ఇగ్నోర్ చేసేయండి కొంచెం. సో, ఇంట్లో కూరగాయలు లేకపోతే ఇంకా ఇన్‌స్టామార్ట్‌లో తెప్పిచ్చాను. ఈరోజైతే బెండకాయ ఫ్రై అండ్ టమాటో చారు చేస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా ఛాలెంజింగ్ ఉన్నదండి. ఈరోజు పిల్లలకి పొద్దున్న లంచ్ బాక్స్ కూడా ఇవ్వలేదు. నేనొచ్చేసరికి ఇంటికి 7:30 అయింది. సో, టిఫిన్ ఒకటే చేసి పంపించాను. ఇంకా కూరగాయలు కూడా లేవు ఇంట్లో, తెప్పించాలి. పైగా నాకు కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి, టైర్డ్‌గా ఉంది, మోషన్స్ అవుతున్నాయి. ఇంకా డైట్ చేయాలి, వీడియో చేయాలి. ఈరోజు వీడియో ఆ రోజు రిలీజ్ చేయాల్సిన వీడియోకి ఎడిట్ చేయాలి. సో, అన్ని పరిస్థితుల మధ్యలో కూడా నేను చేయగలిగాను. అంటే దానికి మెయిన్ రీజన్ నేను ఇది చేస్తాను అని నేను అనుకున్నాను, మీతో చెప్పాను. సో, మీరు కూడా అలా చేయండి. మీరు అనుకోండి గట్టిగా, ఎవరో ఒకళ్ళతో చెప్పండి చేస్తాను అని. సో, అప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులొచ్చినా దాన్ని ఇంకా మనం పుష్ చేసుకొని చేస్తాము. సో, ఇక్కడ ఊరు నుంచి తెచ్చినవన్నీ సర్దుతున్నాను. కర్రపెండలం అని చెప్పాను కదా! ఇందాక చూపిచ్చింది అదే కర్రపెండలము. అవి తేగలు, ఇంకా కొన్ని మామిడికాయలు అన్నీ తీసుకొచ్చాను. సో, డైట్ చేయడానికి ఐడియల్ పరిస్థితులంటూ ఏమీ ఉండదండి. ఇది అయిపోయాక చేద్దాం, అది అయిపోయాక చేద్దాం అనుకోవద్దు. అనుకున్నప్పుడే స్టార్ట్ చేయండి. ఎంత కుదిరితే అంత చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవినింగ్ ఫ్రూట్స్ తింటున్నాను కదా! ఆ ఫ్రూట్స్ స్టార్ట్ చేయడానికి అంటే చాలా ఏళ్ళు నేను ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాను. మిగిలినయన్నీ మామూలుగా తినేసి పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం లంచ్ తినేసి ఒక 3, 4 ఇయర్స్ దాకా అలా ఫ్రూట్స్ తిన్నాను డిన్నర్‌లో. సో, ఒక చిన్న హ్యాబిట్ మార్చుకొనైనా స్టార్ట్ చేయండి. అది ఎన్ని రోజులైనా కానీ దానికి అది మనకి నిలబడాలి. అది హ్యాబిట్ లాగా అయిపోవాలి. ఎఫర్ట్‌లెస్‌గా అది వచ్చేయాలి. ఆ తర్వాత ఇంకొకటి స్టార్ట్ చేయొచ్చు. నేను ఈవినింగ్ ఫ్రూట్స్ మార్చుకున్న తర్వాత అది నాకు అలవాటయిపోయింది అనుకున్నాక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోస అయి మానేసి కొన్ని రోజులు జస్ట్ బ్రెడ్‌లో కూరగాయలు, గ్రీన్ చట్నీ పెట్టుకొని తిన్నాను మా బాబు చిన్నగా ఉన్నప్పుడు. సో, అలా చిన్న చిన్నగా ఫుడ్ మార్చుకోవాలి అనేది మనకి పడాలి. ఇంకా ఓవర్‌గా ఏది తినాలి, ఎలాంటి డైట్ అయితే పర్ఫెక్ట్ అనేది కూడా ఓవర్ రిసర్చ్ ఒద్దండి. చాలా ఇయర్స్ రిసర్చ్‌తోనే గడిచిపోతది. ఏదో ఒకటి తెలుసుకున్నది స్టార్ట్ చేయండి. ఇప్పుడు నన్ను చూసారు కదా! ఈ 10 డేస్ అద్భుతంగా ఏం తినలేదు, డిఫరెంట్‌గా ఏం తినలేదు. కానీ 2 కేజెస్ తగ్గాను. ఎందుకంటే జస్ట్ టైమింగ్స్ మార్చుకోవడం వల్ల. సో, ఇది నాకు చాలా సింపుల్ అనిపిచ్చింది. మిగిలినయన్నీ కంట్రోల్ చేసుకునే బదులు ఒక్క ఆ టైంలో తినకుండా ఉండడానికి కంట్రోల్ చేసుకుంటే ఈజీ అనిపిచ్చింది. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. ఈ 10 డేస్ జర్నీ నాకు చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉన్నదండి. నన్ను నేను చాలా స్ట్రెచ్ చేసుకొని డైట్ చేయడము, మీకు షేర్ చేసుకోవడము చాలా తృప్తినిచ్చింది నాకు. సో, మీరందరూ కూడా దీన్ని యూజ్ చేసుకొని అందరూ హెల్తీగా అవ్వాలని ఆశిస్తున్నాను. ఏదో ఒక డైట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. హెల్త్ కోసం అందరూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి అనే దాని కోసమే ఈ వీడియోస్ అండి. సో, ఈ 10 డేస్ నేనింత కష్టపడి మీకు షేర్ చేయడానికి రీజను అందరిలోనూ హెల్త్ అవేర్‌నెస్ రావాలి. ఎప్పుడు ఏ డైట్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా డైట్ స్టార్ట్ చేయాలి అని నా ఉద్దేశ్యం అండి. ఇది కాకినాడ నుంచి కాకినాడ కాజాలు తెచ్చాను. అవి అందరికీ పంచడానికి కొంచెం ఎక్కువ తెచ్చాను. సో, ఇంకా ఈవినింగ్ టీ తాగుతున్నాను. ఆ కర్రపెండలం తింటున్నాను. ఇంకా నైట్ యాజ్ యూజువల్ ఫ్రూట్ డిన్నరు. సో, నాదైతే బ్రాడ్‌లీ ఇంతేనండి. పొద్దున్న 10:30కి టిఫిన్ ప్లస్ లంచ్ తింటాను. ఈవినింగ్ ఫ్రూట్స్ తింటాను. సాయంత్రం టీ తాగుతాను. ఒక బిస్కెట్ తింటాను. సో, మీ పద్ధతేంటి? మీరెలా చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికైనా స్టార్ట్ చేస్తున్నారా లేదా? అనేది కామెంట్ చేయండి. ఈ 10 డేస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అన్నట్టు నాలో చేంజెస్ ఏమొచ్చినియి అనేది చెప్తానన్నాను కదండీ! లెవసిట్రిజిన్ ఆల్టర్‌నేట్ డేస్ వేసుకుంటున్నానని చెప్పాను కదా! ఇప్పుడు 3 డేస్‌కొకసారి ఏసుకుంటే సరిపోతుంది. అంటే ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన 7 డేస్‌కి ఈ చేంజొచ్చింది. 3 డేస్‌కి ఒక టాబ్లెట్ ఏసుకుంటే ఇప్పుడు సరిపోతున్నది. జస్ట్ 10 డేస్‌లోనే ఇలా చేంజొచ్చిందండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోషన్ ప్యాటర్న్ అంటే బowel మూవ్‌మెంట్ రోజుకి 2, 3 టైమ్స్ చాలా ఫ్రీగా మోషన్ అవుతదండి. ఇది చాలా పెద్ద చేంజ్. దాంతోనే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. మీరు కూడా చేసి చూడండి. ఇది చాలా సింపుల్. చేసి మీకేం చేంజెస్ వచ్చాయి అనేది నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా. ఈ న్యూ ఇయర్‌కి రిజల్యూషన్ తీసుకోండి. సరే అండి ఉంటాను మరి. బాయ్.